ఈరేయి నీదోయి అనే ఈ నవలలోని 4వ భాగం. 3వ భాగంలో లిఖిత, జితేంద్ర నీలబావి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ లిఖిత జితేంద్రకి ఒక పందెం పెడుతుంది. 10 రోజుల్లో ₹1,00,000 సంపాదించగలవా అని. జితేంద్ర ఒప్పుకుంటాడు. అయితే నాకేం ఇస్తావు అని జితేంద్ర అడుగుతాడు. ఓకే, పందెం గెలిస్తే నీ ఇష్టం, నువ్వేం కోరితే అదే చేస్తాను అని అంటుంది. ఓకే అని ఇంకా అతను ఇక్కడ ఏమీ పని లేనట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు లిఖిత ఇంకా అతన్ని చూడడం ఇదే చివరిసారేమో అని అనుకుంటుంది మనసులో. ఇక ఇప్పుడు 4వ భాగం. ఇక అప్పటికి కరెంట్ రావడంతో అతను మోటార్ వేసి మడమలు తిప్పడానికి పొలంలోకి వెళ్ళిపోతాడు. ఆమె మరో 5 నిమిషాలకు ఇంటికి బయలుదేరింది. గట్టు మీద నడుస్తుంటే దూరంగా అతను కనిపించాడు. అతను చాలా తాపీగా నీళ్లు కడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది. అయితే అతను తాపీగా ఏం నీళ్లు కట్టడం లేదు. యాంత్రికంగా చేతులు నీళ్లు కడుతున్నాయి కానీ మనసు మాత్రం ₹1,00,000 చుట్టే తిరుగుతుంది. ఈ పల్లెటూరులో అది 10 రోజులలో ₹1,00,000 సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నీళ్లు పారేటప్పటికి సాయంకాలం 7 గంటలైంది. ఇంటికి వచ్చాడు కానీ దేని మీద ధ్యాస పోవడం లేదు. దేవాలయం దగ్గర ఓ 10 నిమిషాల పాటు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏదో తిన్నాడనిపించి లేచాడు. 8 గంటలకల్లా తన చాప దిండు పట్టుకుని పశువుల పాకలో చేరాడు. అది పశువుల పాకే అయినా చాలా విశాలంగా ఉంటుంది. ఓ మూల చాప దిండు పరుచుకుని పడుకున్నాడు. కళ్ళు మూసినా తెరిచినా ₹1,00,000 కనపడుతున్నాయి. తన జేబులో చిల్లిగవ్వలేదు. మిగిలిన ₹800 బట్టలు కొనుక్కున్నాడు. ఒప్పందం ప్రకారం తిండి పెడతారు తప్ప చిన్నస్వామి జీతం ఏమీ ఇవ్వడు. కాబట్టి మిగుల్చుకున్నది ఏమీ లేదు. తమ పూర్వాశ్రమంలో లాగా బంగారం వ్యాపారం చేసిన 10 రోజుల్లో ₹1,00,000 రావు. ఇప్పుడు ఏమిటి చేయడం? తను ఈ 10 రోజుల్లో ఆ డబ్బు సంపాదించకపోతే 11వ రోజు తను ఊరు వదిలిపెట్టాలి. కానీ ఆమెను చూడకుండా ఎలా బతకడం అని ఆలోచిస్తున్నాడు. పైన చూరులోంచి చందమామ వెన్న ముద్దలా కనిపిస్తోంది. గాలి అతని టెన్షన్ తగ్గించడానికా అన్నట్టు చల్లగా తగులుతోంది. పేడ వాసన, నైట్ క్వీన్స్ పరిమళం రెండూ కలిసి బరువుగా అతని ముక్కు పుటాల వరకు పాకుతున్నాయి. అతను పక్కకు తిరిగి పడుకున్నాడు. గోడ పక్కనున్న పశువుల దానా మీద అతని చూపు పడింది. ఉలవలు, శనగపిండి, సజ్జలు మూటలుగా కట్టి అక్కడ స్టాక్ చేశారు. రోజు వాటిని దించి ఆవులకు పెడతారు. ఆ బస్తాలను అలా చూస్తున్న అతనికి ఫ్లాష్ లాగా ఓ ఐడియా తట్టింది. అతను టక్కును లేచి కూర్చున్నాడు. తనను తనే అభినందించుకున్నాడు. నిజానికి అతనికి వచ్చిన ఐడియా చాలా చిన్నది. అది వర్కౌట్ అవుతుందో కాదో కూడా తెలియదు. కానీ చుట్టూ గాఢాంధకారం అలుముకున్నప్పుడు చిన్న వెలుగుకే మనం పొంగిపోయినట్టు అతను ఎగ్జైట్ అవుతున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. స్ప్రింగుల పైకి లేచి చిన్నస్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన వీధి అరుగు మీద కూర్చుని నింపాదిగా చుట్ట కాల్చుకుంటున్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఏమిటోయ్ ఇలా వచ్చావు? ఆయన చుట్ట పొగతో మాట్లాడుతున్నట్టు అడిగాడు. మీరు నాకు పెద్ద సాయం చేయాలండి అని అడిగాడు. ఏమిటో అది అని అడిగాడు ఆయన. నాకు రేపు 10,000 కావాలి అన్నాడు. రూపాయలే? అప్పటికి ఆయన దృష్టి మరల్చాడు. అన్నాడు జితేంద్ర. నిద్రలో ఏమైనా కలగన్నావా? 10,000 అడగడానికి నీకెలా నోరొచ్చింది? అది డబ్బు అనుకున్నావా, చిల్లపెంకులు అనుకున్నావా అన్నాడు ఆయన. అది కాదు, చాలా అర్జెంటు. 11వ రోజు మీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను అన్నాడు. ఏదో పోనీలే పాపం కదా అని ఇంట్లో పెట్టుకుంటే 10,000 అప్పడుగుతావా? ఇలా అయితే వెంటనే ఇంట్లోంచి జెండా ఎత్తేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇంకెప్పుడు ఇలాంటి ఊసు ఎత్తుకురాకు కఠినంగా చెప్పాడు ఆయన. ఇక అడగడం దండగా. ఎక్కడ లేని నిస్సత్తువ శరీరాన్ని లాగుతుండగా బలవంతంగా పైకి లేచాడు జితేంద్ర. ఉన్న ఒక్క ద్వారం మూసుకుపోయింది. 10,000 పెట్టుబడి ఉంటే ₹1,00,000 సంపాదించే మార్గం అదే. మరి 10,000 ఎలా పుట్టించడం? అతను తిరిగి పశువుల పాకలో దూరాడు. టైం గడుస్తున్నా నిద్ర రావడం లేదు. కండ్రెప్పలను పైకెత్తి అతికించేసినట్టు కళ్ళు మూతలు పడ్డం లేదు. అంతలో ఏదో శబ్దమైనట్టు అయింది. చప్పుడు వచ్చిన వైపుకు చూశాడు. ఎవరో తన దగ్గరికే వస్తున్నారు. ఎవరు? మెల్లగా అడుగుతూ లేచి కూర్చున్నాడు. నేను సబితను. ఆమె అంతకంటే మెల్లగా చెప్పింది. 10,000 ఈమెను అడిగితే అన్న ఆలోచన వచ్చింది అతనికి. కారణం అతను ఆ ధ్యాసలోనే ఉన్నాడు కాబట్టి. ఏమిటి సబిత, ఇంత రాత్రిపూట అన్నాడు. నీతో పనుంది అందామె. అంత రాత్రిపూట వచ్చిందంటే ఏదో అత్యవసరమైన పనే అయి ఉంటుంది. పగలు వీలవుతుందో కాదో తను ఇప్పుడే అడిగేయాలి అని అనుకున్నాడు. నాకు నీతో పనుంది సబిత అన్నాడు జితేంద్ర. ఏమిటో చెప్పు అందామె. లేడీస్ ఫస్ట్ అన్నది పగటికే పరిమితం. రాత్రి అయితే జెంట్స్ ఫస్ట్, కాబట్టి ముందు నువ్వే చెప్పు అన్నదామె. ఓ 10,000 కావాలి, 11వ రోజు ఇచ్చేస్తాను అని అన్నాడు అతను. 10,000? ఆమె అచ్చం తన తండ్రిలాగే ఆశ్చర్యపోయింది.
అవును అన్నాడు అతను. డబ్బుగా లేదు, నా వడ్డానం ఉంది, ఎవరికీ తెలియకుండా ఇస్తాను, కుదువ పెట్టుకో, 11వ రోజుకి తిరిగి రిలీజ్ చేసి ఇచ్చేయి అన్నదామె. అతనికి తన అత్తమ్మ గుర్తొచ్చింది. ఎక్కడైనా స్త్రీ ఒక్కటే, ఆత్మీయులు అన్నవారిని ఆదుకోవడం కోసం తను ఎన్ని కష్టాలైనా పడ్డానికి సిద్ధపడిపోతుంది. అతనికి చప్పున కళ్ళలో నీళ్లు తిరిగాయి. రేపు మధ్యాహ్నం భోజనం తీసుకొస్తా కదా, అప్పుడు ఇస్తాను, సరేనా అందామె. అలానే, ఇంతకీ నువ్వేం పని మీద వచ్చావు అని అడిగాడు. ఆమె చెప్పడానికి సందేహిస్తున్నట్టు ఓ నిమిషం పాటు ఆగింది. ఇక చెప్పక తప్పదని నోరు విప్పింది సబిత. శేఖర్ తెలుసు కదా, మన పక్క పొలం సొంతదారు, అతనికి రేపు ఈ లెటర్ ఇవ్వాలి అంది. అదన్నమాట విషయం. తను వాళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉండాలన్నమాట. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. తను లిఖిత కోసం ఆరాటపడుతున్నట్టే ఈమె ఆ శేఖర్ కోసం అలమటిస్తుండొచ్చు. తమది ఉన్నతమైన ప్రేమని, ఎదుటి వ్యక్తులది నీచమైన ప్రేమ అని అనుకోవడం మూర్ఖత్వం. తమని తాము గొప్ప చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం తనకు నచ్చని విషయం. ఇది కూడా సాయం చేయడమే అవుతుంది. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు. అందుకే జితేంద్ర సరే అంటూ ఒప్పుకున్నాడు. మా మంచి జీతు ముద్దుగా అని వెళ్ళిపోయింది సబిత. మరుసటి రోజు అతను పొలంలో ఉన్నప్పుడు సబిత భోజనం క్యారియర్ తీసుకొచ్చింది. వడ్డానం తెచ్చావా జితేంద్ర ఆతృతతో అడిగాడు. నీకన్నీ తొందరే అంది సబిత అటు ఇటు చూస్తూ. ముందు భోజనం చెయ్యి, చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చాక అందామె. అతను క్యారియర్ విప్పి మొదటి గిన్నె తీసేటప్పటికి అతని కళ్ళు చెదిరాయి. బుట్టలో పాము నిస్తేజంగా పడుకున్నట్టు ఆ గిన్నెలో వడ్డానం ఉంది. థ్యాంక్స్ అన్నాడు కృతజ్ఞతతో. మరో గిన్నె విప్పు అందామె. ఇంకో గిన్నెలో తను శేఖర్కి ఇవ్వాల్సిన కాగితం ఉంది. అర్థమైనట్టు మౌనంగా రెండింటిని అందుకుని జేబులో వేసుకున్నాడు. అతను భోజనం చేశాక ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు పొలంలో ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. బట్టలు మార్చుకుని టౌన్కి వెళ్ళాడు. 10,000 రూపాయలకి వడ్డానాన్ని కుదువ పెట్టాడు. 8 అవుతుండగా తిరిగి వచ్చాడు. వెంటనే భోజనం చేసి దేవాలయాన్ని చేరుకున్నాడు. లక్కీగా అక్కడ నారాయణ, వీరాస్వామి ఉన్నారు. వాళ్ళ కోసమే జితేంద్ర అక్కడికి వచ్చింది. మీకోసమే వచ్చాను అన్నాడు ఉపోద్ఘాతంగా. ఏమిటి పని అని అడిగారు వాళ్ళు. మీకో లాభం చేద్దామని అని చెప్పాడు జితేంద్ర. లాభమా, ఎలా? వీరాస్వామి ఉత్సాహంగా అడిగాడు. సద్దల్లో అని ప్రారంభించి లాభం ఎలా వస్తుందో వివరంగా చెప్పాడు అతను. ఆ ఊర్లో హైబ్రిడ్ సద్ద పండిస్తారు రైతులు. ఈ హైబ్రిడ్ సద్ద రకం కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలోనూ, ఆ ఊర్లోనూ చుట్టుప్రక్కల 4-5 గ్రామాల్లోనే పండుతుంది. రాష్ట్రంలో ఇంతే, ఇంకే ప్రాంతంలోనూ ఈ రకం పండించేందుకు సరైన వాతావరణం లేదు. దాంతో ఓ 4 ప్రైవేటు సంస్థలు రైతులకు హైబ్రిడ్ సద్ద విత్తనాలను ఇచ్చి పండిన సద్దల్ని తిరిగి తామే తీసుకుంటాయి. ఇలా పండిన సద్దను ఉత్తర భారతదేశంలో కమర్షియల్ క్రాప్ విత్తనాలుగా ఆ సంస్థలు ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. రైతులు తాము పండించిన సద్దల్ని ఆ సంస్థలకే ఇస్తారు. ఈసారి కూడా ఇవ్వండి, అయితే మొత్తం సద్దల్లో నాకు 10 బస్తాలు మాత్రం ఇవ్వండి, నేను బస్తాకు 1100 ఇస్తాను అన్నాడు చివరగా జితేంద్ర. మరి కంపెనీ వాళ్ళు ఏమీ అనరా? వీరాస్వామి అనుమానంగా అడిగాడు. ఏ రీత్యా మీ మీద చర్య తీసుకోలేరు. అందుకు నేను పూచి మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు కరెక్ట్గా 10 రోజుల తర్వాత ఇస్తాను. ఎక్కువగా ఇస్తానన్న 100 మాత్రం ఇప్పుడే ఇస్తాను అని జేబులోంచి డబ్బు తీశాడు. నువ్వు ఈ ఊరి వాడివి కూడా కాదు, మరి మా డబ్బు చేరుతుందన్న గ్యారంటీ మాకేమిటి అని నారాయణ అడిగాడు. అది పాయింటే. అయితే మీరిచ్చే సద్దలు చిన్నస్వామి ఇంట్లోనే స్టాక్ చేస్తాను. వాటిని లారీకి ఎత్తే ముందు మీకు డబ్బులు ఇస్తాను. అలా ఇవ్వకపోతే మీరు లారీకి బస్తాలు ఎక్కించండి అని చెప్పాడు. అలా అయితే సరి, వాళ్ళకి నమ్మకం కుదిరింది. జితేంద్ర చెరి 1000 రూపాయలు ఇచ్చేశాడు. మరో 8 మంది రైతులకి ఇవ్వగలను, ఎవరైనా ఇష్టం ఉంటే రమ్మనమని చెప్పండి, డబ్బులు ఇస్తాను అని చెప్పి వచ్చేశాడు. అప్పుడే నూర్పుళ్ళు జరుగుతున్నాయి. కోతలు కోయడానికి, వాటిని తొక్కించడానికి డబ్బు చాలా అవసరం. అందుకే మరుసటి రోజు కల్లా రైతులు జితేంద్ర మీదకి ఎగబడ్డారు. 10 బస్తాల చొప్పున ఇవ్వడానికి సిద్ధపడ్డ 8 మంది రైతులకు మిగిలిన 8,000 ఇచ్చాడు. మరో వారం రోజులకి 100 బస్తాల సద్దల్ని చిన్నస్వామి పశువుల పాకలో స్టాక్ చేశాడు జితేంద్ర. మిగిలిన సద్దల్ని రైతులు తాము కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీలకు తోలారు. ఆ కంపెనీలు ఆ సద్దల్ని అమ్మాక అంటే 2 నెలల తర్వాత డబ్బులు ఇస్తాయి. అలాంటిది 10 రోజులకే జితేంద్ర డబ్బు చెల్లిస్తాననడంతో రైతులు భరోసాగానే ఉన్నారు. రైతుల దగ్గర నుంచి సద్దల్ని తీసుకున్నాయి కంపెనీలు. అయితే ఆ సంవత్సరం కర్నూలు ప్రాంతంలో వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల పంట తక్కువగా వచ్చింది. ఈ ప్రాంతంలోనే పండిన సద్దలకు మంచి గిరాకీ వచ్చింది. ఎప్పుడో దినపత్రికలో ఈ వార్త చదివే జితేంద్ర ఈ పథకం వేశాడు.
అతని దగ్గర 100 బస్తాల సద్దలు ఉన్నాయని, కొంతమంది రైతుల దగ్గర నుంచి అతను కొన్నాడని కంపెనీలకు తెలిసింది. దీంతో వాటిని చేజిక్కించుకోవడానికి అవి పోటీ పడ్డాయి. పెద్ద కంపెనీ అయిన మారుతి సీడ్స్ సంస్థను జితేంద్ర సంప్రదించాడు. బస్తాకు 500 ఎక్కివిస్తానని ఆ కంపెనీ మేనేజర్ చెప్పాడు. అయితే 1000 రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు జితేంద్ర. మేనేజర్ ఒప్పుకోకపోయేసరికి లేచి వచ్చేశాడు. అయితే ఆ రోజు సాయంకాలమే గిరిధర్ కంపెనీ 1000 రూపాయల చొప్పున ఎక్కువిచ్చి బస్తాలను తీసుకుంటామని మారుతి కంపెనీకి ఆకాశరామన్న ఫోన్ కొట్టించాడు. దాంతో మారుతి కంపెనీ మేనేజర్ ఆగమేఘాల మీద వచ్చి తనే ఆ 1000 రూపాయలు ఇస్తానని సద్దలనివ్వమని ఒత్తిడి చేశాడు. తనకి ఇష్టం లేనట్టు నటిస్తూనే జితేంద్ర ఒప్పుకున్నాడు. మరుసటి రోజు 2 లక్షల రూపాయలు ఇచ్చి వాటిని లారీలకు ఎక్కించాడు మేనేజరు. బ్రోకరేజ్ కింద 10,000 రూపాయలు సపరేట్గా ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం జితేంద్ర రైతులకు 1000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు చెల్లించేశాడు. పోతే 1,10,000 రూపాయలు మిగిలాయి. ఎప్పుడో చదివిన ఒక చిన్న వార్తను గుర్తుపెట్టుకుని అలా 1,00,000 రూపాయలు సంపాదించాడు అతను. మరుసటి రోజు సాయంకాలం డైరెక్ట్గా లిఖిత దగ్గరికి వెళ్ళాడు. ఓ పేపర్లో చుట్టుకొచ్చిన డబ్బును ఆమె ముందు పోశాడు. అంతా 100 రూపాయల నోట్ల కట్టలు, మొత్తం 10. ఆమె ఆశ్చర్యపోయింది. తను అనుకున్నది సాధించే గొప్ప వ్యక్తిలా కనిపించాడు అతను. ఆమెకి నోట మాట రాలేదు. చివరికి తేరుకుని ఎలా సంపాదించావు అని అడిగింది. అతను మొత్తం వివరించి ఇందులో మోసం ఏమీ లేదని నమ్ముతున్నారుగా అని అడిగాడు. నమ్ముతున్నట్టు తల ఊపింది లిఖిత. మరి వెళ్ళొస్తానండి, గుడ్ నైట్ అని వచ్చేశాడు. ఆమె అలా గుడ్లప్పగించి చూస్తూనే ఉంది. లిఖిత ఇంటి నుండి వచ్చిన జితేంద్ర రాత్రి 8 గంటల ప్రాంతాన తనకు సద్దలిచ్చిన రైతులందరినీ సమావేశపరిచాడు. నేను ఈ ఊరి వాడిని కాకపోయినా సద్దలిచ్చిన మీకు కృతజ్ఞతలు. నేను మీ సద్దలతో 1,00,000 రూపాయలు సంపాదించాను. ఇప్పుడు ఆ డబ్బును మీకు సమానంగా పంచేస్తున్నాను అన్నాడు. రైతుల ఆనందానికి అవధులు లేవు. బస్తాకు 1,100 రూపాయల లాభం అన్నమాట. అయినా వేరే వ్యక్తి లాభాన్ని తీసుకోవడానికి మనసొప్పడం లేదు అని అన్నారు వాళ్ళు. ఆ లాభం నీదే, నువ్వే ఆ డబ్బునుంచుకో అన్నారు ఒకరిద్దరు రైతులు లేచి. మిగిలిన రైతులు కూడా వాళ్లకు వంతపాడారు. ఒకసారి దైవదర్శనం జరిగాక మాయమైన ఈ జగత్తు మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా నేడు ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైన విషయాలున్నాయని తెలిసిపోయింది. అందుకే ఈ డబ్బు కేవలం రంగు కాగితాల్లాగే కనిపిస్తున్నాయి, కనుకే మీ అందరికీ పనిచేస్తున్నాను అని మరో మాటకు తావివ్వకుండా రైతులకు పనిచేశాడు. ఇంటికొచ్చిన జితేంద్రను చిన్నస్వామి అరిశాడు. డబ్బు చేదైన మనిషిని ప్రపంచంలో నిన్నొక్కడే చూశాను, ఎందుకంత పొగరు అని గద్దించాడు. చిన్నస్వామి లాంటి వ్యక్తికి చెప్పినా అర్థం కాని విషయం. అందుకే మౌనంగా ఉండిపోయాడు జితేంద్ర. సబిత మాత్రం అన్నం వడ్డిస్తూ ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చాక, డబ్బు మీద వ్యామోహం లేదంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావన్నమాట అంది. అంటే ఈ ఇంట్లో తనని అర్థం చేసుకున్నది సబిత ఒక్కతేనన్నమాట. ఆమె కూడా తను ఉన్న అవస్థలో ఉంది కాబట్టే ఆమెకి మాత్రమే అర్థమైంది. శేఖర్కి లెటర్ ఇచ్చాను అని చెప్పాడు. థ్యాంక్స్ అంది ముక్తసరిగా. మరుసటి రోజు నుంచి అతను తన దినచర్యలో మునిగిపోయాడు. అయితే లిఖిత మాత్రం ఇంకా తేరుకోలేదు. ఉదయం 10 గంటల ప్రాంతాన వీరాస్వామి భార్య సులోచన కూడా విడిగా వచ్చింది. ఆమెలో ఆనందం పొంగుతోంది. ఏమిటే సులోచన, ఏదో రాజ్యానికి రాణి అయిపోయినట్టు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నావు? లిఖిత ఆమెను కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేస్తూ అంది. సద్దల్లో 10,000 రూపాయలు ఎక్స్ట్రాగా వచ్చాయి. అనుకోకుండా వచ్చిన డబ్బుతో బంగారు సరుకు చేసుకోమని మా ఆయన నాకు ఇచ్చారు. బంగారం గొడవ నాకు అంతగా తెలియదు. నువ్వు తోడొస్తే టౌన్కి వెళ్ళి సరుకు కొందాం. మరి వస్తావా అని అడిగింది ఆమె. అనుకోకుండానా, ఎలా అని అడిగింది లిఖిత. జితేంద్ర విషయం అంతా చెప్పింది ఆమె. అలా ఆ కుర్రాడు తనకు వచ్చిన 1,00,000 రూపాయల లాభాన్ని రైతులకు పనిచేశాడు అని చెప్పింది. ఆ తర్వాత సులోచన ఏదో చెబుతోంది కానీ లిఖితకు మాత్రం వినిపించలేదు. ఆమె అక్కడే ఆగిపోయింది. 10 రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించిన గొప్ప బిజినెస్ మ్యాన్. అలా సంపాదించిన సొమ్మును 10 నిమిషాల్లో తిరిగి రైతులకి ఇచ్చేసిన మంచివాడు. ఇలా తన కోసం ఈ పల్లెటూరులో ఉండడాన్ని తలుచుకుంటే చప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో బాధ గుండెను ఉండలా చుట్టేస్తోంది. మరి రెడీగా ఉండు, 15 గంటలో తయారై వస్తాను. ఈలోపు నువ్వు కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మధ్యాహ్నం బస్సుకి తిరిగి వచ్చేద్దాం అని చెప్పింది ఆమె. సులోచన ఆమె భావాల్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది. అలా చూస్తున్న లిఖితకు ఒకటే ఆలోచన బుర్రలో తిరుగుతోంది. పందెంలో గెలిచాడు కదా, మరి ఏమిమ్మని కోరతాడో అన్నదే ఆమె తొలుస్తున్న సమస్య. ఆకాశం తన ఒంటి మీద పేరుకుపోయిన మబ్బులన్నింటినీ స్నానం చేసి తుడిచేసుకున్నట్టు నిర్మలంగా నీలంగా ఉంది. చిన్నగా నడిచే పందెంలో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్లు గాలి మెల్లగా వీస్తోంది.
ఎవరి ఇంటి పెరట్లోంచో గాని మల్లెపూల వాసన ఎగిరొచ్చి ముక్కులను తాకుతోంది. లోకానికి అంతా ఎర్రటి ట్రాన్స్పరెంట్ బురఖా కప్పినట్టు సంధ్య కాంతి పరుచుకుని ఉంది. అలాంటి సమయంలో జితేంద్ర తప్ప మరో ఆలోచన రావడం లేదు లిఖితకు. క్రితం రోజు టౌన్కి వెళ్ళి రావడం వల్ల గడిచిపోయింది కానీ ఆ రోజు బొత్తిగా ఏమీ తోచడం లేదు. ఇక అక్కడే ఉంటే ఆలోచనలతో మెదడు కొవ్వొత్తిలా కరిగిపోతుందేమోనని భయపడి రంగనాయకి దగ్గరికి బయలుదేరింది లిఖిత. ఆమె వెళ్ళేసరికి రంగనాయకి స్నానం చేసి తయారవుతోంది. ఈరోజు నిజంగానే శుభదినం, నీలాంటి పిల్ల ఈ పేదరాలింటికి రావడం అంటూ ఎంతో అభిమానంతో ఆహ్వానించింది రంగనాయకి. ఏమీ తోచడం లేదు, నువ్వేమో నల్లపూసవైపోతివి, ఇక లాభం లేదని నేనే వచ్చాను అంది లిఖిత. ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తాను, మంచం వాల్చి కూర్చోమంది రంగనాయకి. మరో 5 నిమిషాలకి ఇద్దరూ మట్టి రోడ్డు ఎక్కారు. ఇంటికే వెళ్దామా అని అడిగిందామె. వద్దు, అలా రోడ్డు వరకు నడిచి వెళ్దాం అని చెప్పింది లిఖిత. అక్కడికి తార్ రోడ్డు కిలోమీటర్ దూరం ఉంటుంది. బస్సులు వెళ్లే మెయిన్ రోడ్డు అన్నమాట. దాని ప్రక్కనే రాళ్ల కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇద్దరూ నడుస్తూ మాటల్లో పడ్డారు. జితేంద్ర విషయం అడిగితే తప్ప చెప్పకూడదనుకుంది లిఖిత. ప్రస్తుతానికి ఆలోచనలు రాకుండా ఉండడానికే తాను బయలుదేరింది కాబట్టి ఊరి విశేషాలు అడగడం ప్రారంభించింది. ఊరన్నాక 1,00,000 జరుగుతుంటాయి. రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు. అవన్నీ వింటుంటే మనిషి జీవితం ఎంత సంక్లిష్టమైందో తెలుస్తుంది అని అన్నదామె. నిజమే అంది లిఖిత. ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తూర్పుకు నడిస్తే రాళ్ల కాలువ వస్తుంది. వాళ్ళు తార్ రోడ్డు ఎక్కేటప్పటికి బస్సు ఒకటి వచ్చి ఆగింది. ఓ 10 మంది దాకా దిగారు. ఆ ఎర్రటి పిల్ల ఎవరు? లిఖిత అడిగింది. ఊరొదిలి 2 ఏళ్లు కావడం వల్ల ఎవరిని సరిగా పోల్చుకోలేకపోతోంది. ఆ పిల్ల సుబ్బరామయ్య కూతురు సుమతి. నేను పట్టిన రెండో కేసు ఆమెదే అని చెప్పింది ఆవిడ. లిఖితకు ఇంట్రెస్ట్ పెరిగింది. 2వ కేసా? ఎలా పట్టావు? ఇంతకీ ఆ పిల్ల హిస్టరీ ఏమిటి అని క్యూరియాసిటీతో అడిగింది. చెబుతాను, ముందు ఆ బస్సు పోని అంది. జనం అంతా దిగగానే కండక్టర్ విజిల్ ఊదాడు. బస్సు వెళ్ళిపోగానే ఇద్దరు రాళ్ల కాలువకేసి నడక సాగించారు. రంగనాయకి తను పట్టిన 2వ కేసు గురించి చెప్పడం ప్రారంభించింది. సుబ్బరామయ్య పక్కనున్న టౌన్లో పంచాయతీ గుమస్తా అని తెలుసు కదా. ఆయనకి 2 కూతుర్లు. సుమతి పెద్దమ్మాయి, వసుమతి రెండో అమ్మాయి. సుమతి అందంగా ఉంటుంది, చూసావు కదా. మంచి స్ట్రక్చర్. ముఖ్యంగా ఆ పిల్ల ఎద 2 పనస పండ్లను చర్మం లోపల పెట్టి కుట్టేసినట్లు ఎత్తుగా ఉంటుంది. ఇక నడుమైతే శిథిల భవనంలా కనిపిస్తుంది. చదివింది 10వ తరగతి అయినా మంచి తెలివైన పిల్ల అని చెప్పింది. అలాంటి పిల్లకు మొగుడిగా ఎలాంటి వాడిని కట్టాలి? చీపుగా వస్తున్నాడు కదా అని వెంకటగిరి దగ్గరున్న ఓ పల్లెటూరులో రాఘవులు అనే అతనికిచ్చి కట్టబెట్టారు. అతను ఇల్లు కట్టే మేస్త్రి, పరమ నీచుడు. ముఖ్యంగా స్త్రీల పట్ల పెళ్ళామంటే పని మనిషి అని కూడా గుర్తించని రకం. పేదవాడి భార్యకు ఆకలితో పాటు అవమానాలు తప్పవు. వాడు ఆమెను పని మనిషి కంటే హీనంగా చూసేవాడు. ఆ పిల్ల కాపురానికి పోయిన 3వ వారంలోనో 4వ వారంలోనో ఓ ఆదివారం పూట ఆ ఊర్లో పొట్టేలు కోశారు. ఈరోజు మన ఇంట్లో మటన్ అని తెల్లారగట్టే ఓ స్టీలు గిన్నె పట్టుకుని వెళ్ళాడు రాఘవులు. రోజు చింతతొక్కుడు పచ్చడి, కారం తిని ఆ పిల్లకు నాలుక బండబారిపోయింది. అందుకే మటన్ అంటే నోట్లో లాలాజలం ఊరింది. ఉదయం వెళ్ళిన మనిషి 10 గంటలకు తిరిగొచ్చాడు. గిన్నెలో చూస్తేనే తెలిసింది అది 1/4 కేజీ కూరని. వండు అంటూ పెద్ద పోజుతో గిన్నెన ముందుకు తోశాడు. తామిద్దరికీ 2 పూటలకి సరిపోతుందిలే అనుకుంటూ సుమతి వంట ప్రారంభించింది. ఉడికిందో లేదోనని ఒక ముక్క, ఉప్పు కారం పట్టిందో లేదోనని ఒక ముక్క. ఇలా తినేశావు. నేను ఎన్ని ముక్కలో లెక్క పెట్టాను, మొత్తం 16. వండిన తర్వాత కూడా గిన్నెలో అన్నే ముక్కలుండాలి, లేకపోతే తాట ఒలిచేస్తాను అని సీరియస్గా పోతున్న వాడిని ఆమె అసహ్యంగా చూసింది. ఇలాంటివాడు దొరికాడేమిట్రా భగవంతుడా అనుకుంది మొదటిసారి మనసులో సుమతి. కొంతసేపు అలా బయట తిరిగి 10 నిమిషాలకి తిరిగి తయారైపోయాడు. మనసంతా మటన్ మీదే ఉందే అని పొయ్యి ముందు కూలబడిపోయాడు అతను. మరో 10 నిమిషాలకు వంట పూర్తయిపోయింది. ఆవురావురమంటూ కంచం ముందు కూర్చున్నాడు. ఓ 4 ముక్కలు మాత్రం తనుంచుకొని మిగిలిన కూరంతా అతని వడ్డించింది. వాడు గిన్నెలో తొంగి చూసి అదెవరికి అని అడిగాడు. ఆ మాటకు ఒళ్ళు మండింది సుమతికి. నువ్వు ఒక్కడివే తింటే చాలా అంది. ఇంట్లో ఉండే ఆడదానికి మటన్ ఎందుకే, నేనంటే బయట తిరిగి పనులు చేయాలి, బలం ఉండాలి అని మరో మాటకు తావివ్వకుండా గిన్నెలోని కూరంతా తన కంచంలోకి బోర్లించుకున్నాడు. ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు. భరించేవాడు భర్త అని ఎప్పుడో చిన్నప్పుడు మాస్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది. భరించేవాడు కాదు, బాధించేవాడు భర్త అని అనుకుంది. ఆమెకు అది పెద్ద అవమానంగా తోచింది.
మొత్తం గిన్నెంతా వాడి ముఖాన బోర్లించి పుట్టింటికి వచ్చేయాలనిపించినా నిగ్రహించుకుంది. వాడు మొత్తం తిని తృప్తిగా తేపుతూ బయటికి లేచాడు. వాడి నిజస్వరూపం బయటపడుతోంది. ఇది జరిగాక వాడితో పెద్దగా మాట్లాడడం మానేసిందామె. అలాంటి వాడితో అభిమానంగా ఎలా మాట్లాడడం? ఇది జరిగిన 2వ రోజు కాబోలు. వాడు పని ముగించుకుని సాయంకాలం ఇంటికి చేరుకున్నాడు. అలసిపోయి ఇంటికి వచ్చాడు కదా అని గ్లాస్తో నీళ్లు అందించింది. అదేమిటి ఇంత చిన్న గ్లాసుతో నీళ్ళు ఇస్తున్నావు? పెద్ద చెంబుతో ఇస్తే నీ సొమ్మేం పోతుంది అని విసుక్కున్నాడు అతను. మరుసటి రోజు సరేలేమని చెంబుతో నీళ్ళు ఇచ్చింది. వాడు చెంబు వంక ఆమె వంక ఎగాదిగా చూసి, చెంబుతో నీళ్ళు ఇస్తున్నావు, నేనేమన్నా రాక్షసుడినా? గ్లాస్తో ఇవ్వు అన్నాడు కోపంతో. ఆమె షాక్ అయిపోయింది. ఏమిటి ఇతని మనస్తత్వం? పూటకు గతిలేనివాడు కూడా పెళ్ళాం మీద అజమాయిషీ చేస్తాడు. తనకు చేతనైనంత వరకు బాధ పెట్టాలని చూస్తాడు. లేకపోతే అలా మాట్లాడగలడా? ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె పక్కలోకి చేరాడు అతను. ఇటు తిరుగు, నీకో విషయం చెప్పాలి. నాతో పాటు పనికి వచ్చే వనజ తెలుసు కదా, అది ఈరోజు మధ్యాహ్నం ఏం చేసిందో తెలుసా? మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కడుతున్న ఇంట్లో రెస్ట్ తీసుకుందామని పడుకుంటే వచ్చి మీద పడిపోయింది. మగాణ్ణి కదా, అలా మీద పడితే ఊరుకుంటానా? నేను ఆ పిల్లని చుట్టుకున్నాను, గొప్ప సుఖం ఇచ్చిందిలే అని చెప్పి గర్వంగా నవ్వాడు. ఆమెకైతే నవనాడులు పగిలిపోయి రక్తం ఒలికిపోతున్నట్లు గిలగిల్లాడిపోయింది. ఇతరులకు బాధ కలిగించి ఆనందించే మనస్తత్వం అని ఆమెకు తెలిసిపోయింది. అలాంటప్పుడు కూడా ఏమీ చేయలేని తన నిస్సహాయతను నిందించుకుంది. ఆ పల్లెకు వెంకటగిరి చాలా దగ్గర, 2 కిలోమీటర్లు కూడా ఉండదు. రోజు సాయంకాలం ఆ ఊరు నుంచి చాలామంది వెంకటగిరి వెళ్ళొస్తుంటారు. వారానికో మారైనా అలా భర్తతో జాలీగా టౌన్కి వెళ్ళి రావాలని ఆమె కోరిక. కానీ కాపురానికి వచ్చి 6 నెలలైనా ఆ కోరిక తీరనేలేదు. మొదట్లో తన కోరిక బయట పెడితే రాఘవులు అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఆడది ఇంట్లోనే ఉండాలి, టౌన్కి వెళ్ళి తైతక్కలాడ్డానికి నువ్వేమైనా సానిపాపవా అన్నాడు. టౌన్కి వెళ్ళడం అంటే పాపమని తెలియని ఆ పిల్ల బోరున ఏడవడం మినహా ఏమీ చేయలేకపోయింది. మరికొన్ని రోజులకు ఒక కొత్త విద్య నేర్చాడు. అది కొట్టడం, చీటికి మాటికి హింసించడం ప్రారంభించాడు. ఆ పిల్ల ఎన్ని రోజులను పడుతుంది? ఓ రోజు ఘర్షణ మరింత ముదిరింది. ఆ రోజు అతని పెద్దమ్మ కొడుకు వచ్చాడు. మా అన్న వచ్చాడు, ఈరోజు అన్నీ అద్దరిపోవాలి, తలంటి స్నానం చేయించు, నేను అలా ఊర్లోకి వెళ్ళి కోడిని పట్టుకొస్తాను, పనిలో పని వడలు కూడా కాల్చు, వడలు కోడి కూర మంచి కాంబినేషన్ అన్నాడు రాఘవులు. మనిషి మంచి హుషారులో ఉన్నాడు. సరేనని వాడు ఆర్డర్ వేసిన విధంగా అన్నీ చేయడం ప్రారంభించింది సుమతి. వాడు ఆజ్ఞలు జారీ చేశాడు కానీ ఇంట్లో అన్నీ ఉండాలి కదా. చివరికి పొయ్యి మండడానికి కట్టెలు కూడా లేవు. అందుకే మొగుడిని పక్కకు పిలిచి, చుట్టాన్ని గమనించాల్సిందే, కాదనను, కానీ ఇంట్లో ఏ వస్తువు లేదు, అంగట్లో పట్టుకురా అంది. ఏమీ లేకపోవడమేమిటి, మొన్ననే కదా 150 రూపాయల సామాన్ తెచ్చాను అని చెప్పాడు. మొన్నంటావేమిటి, నెల అయ్యింది అంది సుమతి. అదంతా నాకు తెలీదు, నేను చెప్పినవన్నీ వండాల్సిందే అని అదంతా ఆమె తప్పైనట్టు విసవిస వెళ్ళిపోయాడు అతను. భార్యని విసుక్కోవడానికి లేదా కోపగించుకోవడానికి కొట్టడానికి మగాడికి ఓ కారణం కూడా ఉండక్కర్లేదు కాబోలు అనుకుంది సుమతి. ఇంటింటికి వెళ్ళి కావలసినవన్నీ బదుళ్ళు తీసుకొచ్చింది. ఈ లోపున రాఘవులు ఓ కోడిని పట్టుకొచ్చాడు. అది మరీ చిన్నపిల్ల, దాన్ని చంపి తినడానికి ఎలా మనసొప్పుతుందో అని బాధపడింది సుమతి. ఇదంతా ఏమీ పట్టించుకొని రాఘవులు ఇంటి వసారాలో దాన్ని కోయడం ప్రారంభించాడు. రక్తమంతా చింది చుట్టుపక్కల పడుతోంది. ఏమిటి వికారం, దూరంగా వెళ్ళి కోసుకోకూడదా అని అడిగింది సుమతి. అది మహా తప్పైనట్టు రాఘవులు ఒక్క ఉదుటిన పైకి లేచాడు. ఇక్కడ కోస్తే ఏమవుతుందే, నేను చూస్తూనే ఉన్నాగా. మా చుట్టాలంటేనే నీకు పడదే, అదే నీ తరపు బంధువులైతే నట్టింట్లోనే కోడిని కోయమనేదానివి. మా బంధువులు ఇంటికొస్తే చాలు ముఖాన్ని మార్చేస్తావు అని జుట్టు పట్టుకుని ఒంగోబెట్టి వీపు మీద దబా దబా బాదడం ప్రారంభించాడు. పాపం సుమతి ఎప్పుడూ అలా చేయలేదు. అదీగాక 2 వైపుల నుంచి వచ్చే బంధువులు కూడా చాలా తక్కువ. అందులోనూ ఇలాంటి పక్షపాతం చూపించాల్సిన అవసరం ఏముంది? నాకు అలాంటి భేదభావం ఏమీ లేదు. ఇక్కడ రక్తం చింది అపరిశుభ్రంగా ఉంటుంది అన్నానంతే అని ఏడుపు మధ్య ఆమె చెబుతున్నా వాడు వినిపించుకోలేదు. చుట్టం భుజం పట్టి లాగుతున్నా వాడు పట్టించుకోలేదు. వాడు కొడుతున్నప్పుడు ఆమె దవడ పగిలి రక్తం చిమ్మింది. అలా అలసిపోయే వరకు వాడు విజృంభణ ఆగలేదు. బంధువు ముందు, చుట్టుపక్కల వారి ముందు అంత అవమానం జరిగాక ఇక ఉండలేకపోయింది సుమతి. ఒక సుఖం లేదు, సౌఖ్యం లేదు. పైపెచ్చు అలా గొడ్డును బాదుతున్న మగాడి దగ్గర ఏ ఆడదైనా ఎంతకాలం ఉంటుంది? ఆ మధ్యాహ్నమే సుమతి బయలుదేరి తన పుట్టింటికి వచ్చేసింది. వాడు పెళ్ళాం కోసం చాలాసార్లు ఈ ఊరొచ్చినా వాడి అసలు రంగు తెలిసిన సుమతి పోనంటే పోనంది.
ఓ రోజు బంధువుల సమక్షంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. అలా పుట్టింట్లో సెటిల్ అయిపోయింది సుమతి. భర్తను వదిలేసిన సుమతి అమ్మగారింటికి రావడంతోనే మరో కొత్త కథ మొదలైంది. కొత్త కథ ఏం జరిగింది? లిఖిత అడిగింది. ఓకే, 4వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 5వ భాగంతో మళ్ళీ కలుద్దాం. మై డియర్ ఆడియన్స్, మన నవల నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నవలలు మళ్ళీ చేయడానికి ఇంట్రెస్టింగ్గా, ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ మన ఆడియన్స్కి ఇంకో మాట, కొత్త నవలలు ఏమైనా యూట్యూబ్లో లేనివి ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. నేను ఆడియో బుక్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో పెట్టడానికి. థ్యాంక్ యూ.